పరిస్థితుల్లో బీజేపీ యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా తేలిపోయినటువంటి పరిస్థితుంది. ఒకవైపు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ జోడో యాత్ర, కాశ్మీర్ టు కన్యాకుమారి టు కాశ్మీర్, అదేవిధంగా న్యాయ యాత్ర ఏదైతే ఈశాన్య రాష్ట్రాల నుంచి ముంబై వరకు చేశారో ఇవన్నీ కూడా చాలా ఫలితాలు ఇచ్చాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ మిగతా రాష్ట్రాల కంటే బీజేపీ కాంగ్రెస్తో పోటీ పడి చరి సమానమైన స్థానాలు పంచుకోవడం, అటు కర్ణాటకలో దాదాపు అత్యధిక స్థానాలు వస్తాయనుకున్నటువంటి బీజేపీ 12-13కే పరిమితం కావడం, అటు తెలుగుదేశం పార్టీతో జతకట్టినటువంటి ఆ పార్టీ బీజేపీ అక్కడ కొన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఆంధ్రప్రదేశ్లో లాంటి పరిణామాలు చూస్తే మొత్తంగా బీజేపీని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి నార్త్ ఇండియా మొత్తం ఈసారి హ్యాండ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక గుజరాత్, రాజస్థాన్, అదేవిధంగా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రం మాత్రమే పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించింది. ఢిల్లీ 7 స్థానాలు సాధించి పెట్టినటువంటి పరిస్థితుంది, 7ట్లో 6. అయితే మొత్తంగా రాజకీయంగా పరిణామాలు చూస్తే భారతదేశంలో 543 స్థానాలకు సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే, ప్రభుత్వం చేపట్టాలంటే సొంతంగా 273 స్థానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. 400 స్థానాలే లక్ష్యంగా నినాదం పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ను కూడా చేరుకున్నటువంటి పరిస్థితి లేదు. సొంతంగా మొత్తం దేశవ్యాప్తంగా మిత్రులతో సహా కలిసి పోటీ చేసినప్పటికీ కూడా, కానీ మిత్రులతో కలిసి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలతో చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు సాధించిన సీట్లు 292 నుంచి 294 మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ 40 సొంతంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆ 40 కాస్త ఇప్పుడు 100 దాటినటువంటి పరిస్థితి. అది కూడా మిత్రపక్షాలతో ఎక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నటువంటి సర్దుబాటు కావచ్చు, చేసుకున్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో అవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానికి ఫలితమే ఈరోజు ఆ పార్టీ కూడా దాదాపు మ్యాజిక్ ఫిగర్కు ఒక 30 స్థానాల దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే 30 స్థానాల మ్యాజిక్ ఫిగర్ అనేది చాలా చిన్న అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారొచ్చు అనేటువంటి అంశాలు కూడా చాలా వాళ్ళు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా కొంతమంది అదర్స్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే మోడీ కూడా అధికారం చేపడతారా లేదా అనేటువంటి ఒక సంశయం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ అటువంటి సాహసానికి దిగుతుందా, ఎందుకు రాజకీయ సంప్రదింపులు చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాయబారాలు కావచ్చు, అదేవిధంగా సంప్రదింపులు, పలకరింపులు ఇవన్నీ కూడా ఒక పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తుందని తెలుస్తూ ఉంది. సౌత్ ఇండియా నుంచి అత్యధిక స్థానాలు సాధించినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలని చెప్పేసి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే బీజేపీకి ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆఫర్ని 48 గంటల్లో పరిశీలించి చెప్తానని చెప్పేసి తను చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏ కూటమి నిలబడడానికి, ఎన్డీఏ కూటమి బలంగా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. చంద్రబాబుకు సంబంధించినటువంటి ఎత్తుగడలు ఏ రకంగా ఉంటాయి, చంద్రబాబు ఆ రాష్ట్ర అవసరాల కోసం ఎటువంటి డిమాండ్లు పెట్టి ముందుకు వెళ్తాడని చెప్పేసి కూడా చూడొచ్చు. అయితే ఎన్నికల ముందు వరకు ఇండియా కూటమితో అంటే కాంగ్రెస్తో జతకట్టినటువంటి బీహార్ నితీష్ కుమార్ ఎన్నికల ముందే ఇటీవలి కాలంలోనే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత ఆయన ఇప్పుడు సొంతంగా 14 స్థానాల రాష్ట్రంలో పెట్టుకున్నారు. అయితే ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం తాను ఎన్డీఏతోనే కొనసాగుతాను, కాకపోతే నా రాష్ట్ర అవసరాల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తానని చెప్పినటువంటి స్టేట్మెంట్ కాస్త గందరగోళంగా రాజకీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో వీటిల్లో నితీష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి పట్నాయక్, అదేవిధంగా శరద్ పవార్ని కూడా మనం చూసాం. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, పార్టీని చీల్చి సింబల్ లేకుండా చేసి, పార్టీ అకౌంట్ కూడా లేకుండా చేసి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి నేపథ్యం ఉంది. సో ఈ రివెంజ్కి సంబంధించినటువంటి శరద్ పవార్ లాంటి తన అనుభవం, తనకున్నటువంటి పాత మిత్రులతో కలుపుకొని దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అంటే మోడీ వ్యతిరేకత కోసం కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే, ఇండియా కూటమి అధికారం చేపట్టాలంటే కేవలం 35 స్థానాలు ఉంటే సరిపోయేటువంటి పరిస్థితి. అందులో నితీష్ దగ్గరే 14 స్థానాలు, దాదాపు 12 నుంచి 14 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా పట్నాయక్ దగ్గర 1, అదే శరద్ పవార్ దగ్గర సంబంధించి శరద్ పవార్, అదేవిధంగా శివసేన కూటమి మీద మొత్తం కలిపి 19 స్థానాలు వాళ్ళ దగ్గర ఉండే మహారాష్ట్రలో. సో ఇవన్నిట్లలో ఇవన్నీ కీలకంగా ఒక్కసారి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఒకవేళ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా ఉద్యమించిన వాళ్ళు కాబట్టి ఒక నితీష్ కుమార్ తప్ప వీళ్ళు ఒకవేళ కనుక నిర్ణయం తీసుకొని ఇండియా కూటమి సంప్రదింపులు కనుక సక్సెస్ అయ్యి వాళ్ళకి కనుక కలిసి వస్తే ఖచ్చితంగా ఈ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ మిత్రులు వీళ్ళందరినీ కలుపుకొని మోడీ పైన చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కేజ్రీవాల్ స్థాయిలో జైల్లోకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పినట్టు శరద్ పవార్ తన పార్టీ సింబల్నే, అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో
ఇటువంటి నేపథ్యంలో నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్టేట్మెంట్ ఒక రకంగా ఇచ్చిన, గతంలో ఒకరితో కలిసి అధికారం పంచుకొని మళ్ళీ ఇంకోసారి పార్టీ మారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి